హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మీ మేఘ్నా ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగానే లేను యాక్చువల్గా. సో ఇప్పుడు నేను డెంటిస్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అన్నమాట. అపాయింట్మెంట్ తీసుకున్నా. ఏంది ఎందుకనంటే నాకు విజ్డమ్ టూత్ ఉంటుంది కదా, అది వచ్చిందన్నమాట. సో నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, నేను ఇండియాలో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ నాకు విజ్డమ్ టూత్ వచ్చింది. అది రైట్ సైడ్కి వచ్చిందన్నమాట. సో అప్పుడు నేను జస్ట్ యూకేకి వచ్చి ఒక 10 days ముందే నేను తీపించుకొని టాబ్లెట్స్ వాడి అన్నీ చేసుకొని యూకేకి వచ్చిన. సో నేను ఇప్పుడు కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడే ఆమె చెప్పిందన్నమాట, నీకు లెఫ్ట్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఆమె ఎట్లా చెప్పిందో ఏమో నాకు తెలియదు, కానీ లెఫ్ట్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఇక 1 year తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ కూడా రావడం స్టార్ట్ అయిందన్నమాట. ఒక 3-4 days అవుతుంది నాకు నొప్పి రాబట్టి. జస్ట్ నార్మల్ పెయిన్ వస్తుండే, నేను లైట్ తీసుకున్నా. మొన్న కూడా చికెన్ తిన్న రోజు నాకు ఎక్కువ పెయిన్, అంటే మనం చికెన్ ఎక్కువ చూసేయాల్సి వస్తుంది కదా, ఎక్కువ ఇట్లా నొప్పి వచ్చేసింది బాగా. నేనైనా లైట్ తీసుకున్నా. బట్ నైట్ మిడ్నైట్ వాటర్ తాగుదామని లేచినప్పుడు ఐ వాజ్ అనేబుల్ టు ఓపెన్ మై మౌత్ అన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది సంథింగ్ అయింది నాకు ఇంకా అని చెప్పి తెల్లారి మళ్ళీ చూసుకొని ఇట్లా మంచిగా మొత్తం నాకు నేనే సెల్ఫ్ చెకప్ చేసుకుంటే అప్పుడు నాకు వెనకాల ఒక టూత్ ఇట్లా వచ్చి ఇట్లా లేచి కనిపించింది అన్నమాట. సో ఇదంతా స్టోరీ జరిగింది. సో అందుకే నేను మళ్ళీ ఏం చేసిన, ఇంకా వెంటనే ఈరోజు అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా. ఎన్హెచ్ఎస్లో డెంటిస్ట్లు రారు, మోస్ట్ ఆఫ్ ద డెంటిస్ట్ అయితే రారు ఎన్హెచ్ఎస్లో. సో మనము బయట ప్రైవేటే తీసుకోవాలి ఉంటుంది, ప్రిస్క్రిప్షన్ ఆర్ కన్సల్టెన్సీ ఎవ్రీథింగ్ ప్రైవేటే ఉంటుంది. సో నేను ప్రైవేట్గా ఎర్లీ మార్నింగ్ లేచి నా ఎన్హెచ్ఎస్కి కాల్ చేస్తే వాళ్ళు నాకు ఈ డాక్టర్ నెంబర్ అయితే ఇచ్చినారు. నేను ఈ డాక్టర్కి ఫోన్ చేసి నా ప్రిస్క్రిప్షన్ అయితే నా కన్సల్టేషన్ అయితే తీసుకున్నా. నేను కన్సల్టేషన్కి అండ్ ఆల్సో వాళ్ళతో రిజిస్టర్ అవ్వడానికి నాకు 65 pounds అయితే అయినాయి. సో నేను చూపించుకోబోయే హాస్పిటల్ ఇదే అన్నమాట, లూటన్ అడ్వాన్స్ డెంటల్ కేర్. మనం జీపీ ఎక్కడ రిజిస్టర్ అయితే దాని దగ్గరలో ఉండే హాస్పిటలే మనకు సజెస్ట్ చేస్తారు జీపీ వాళ్ళు. సో నేను నా టైం స్లాట్ అయితే 4 o'clock కదా, నేను 3:50 వరకు అయితే వెళ్ళిపోయినా అక్కడికి. సో ఎవరికైనా కానీ టైం స్లాట్ ప్రకారమే చూస్తారు ఇక్కడ. మనం ఆ టైంకి తప్పకుండా వెళ్ళాలి. సో అంటే ఆ టైంకి ఇంకెవ్వరు రారు, డాక్టర్ అండ్ మనమే ఉంటామన్నమాట. సో నేను వెళ్ళిన తర్వాత నాకు హిస్టరీ ఉంటుంది కదా, పేషెంట్ హిస్టరీ అవైతే ఇచ్చినారు ఈ ట్యాబ్లో, అదే నేను చేస్తున్నాను అన్నమాట. అన్నీ మంచిగా చదివి పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇది చేయాల్సింది ఉంటుంది అన్నమాట. సో నేను సెకండ్ టైం డెంటల్స్ వచ్చిన, అంటే బ్యాక్ ఇన్ ఇండియా చేయించుకున్నా. సో నా హిస్టరీ కూడా రాసిన అన్నమాట దాంట్లో. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత డాక్టర్తో నాకు మంచిగా తరో చెకప్ చేసినాడు. చేసిన తర్వాత నాకు ఆయన 3 solutions అయితే చెప్పినాడు. వెంటనే నాకు టూత్ ఎక్స్ట్రాక్ట్ చేస్తా అని మాత్రం అసలు చెప్పలేదు. కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చినాడు. అవి ఫాలో అయిన తర్వాత తగ్గకపోతే అప్పుడు టూత్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తాను, అంతవరకు చెయ్యను అని చెప్పినారు అన్నమాట. నాకు యూకే హెల్త్ కేర్లో నచ్చే ఒక పాయింట్ ఏంటిదంటే, అనవసరంగా ట్యాబ్లెట్స్ రాయరు, అనవసరమైన ఇది ఒక బిల్డప్ లాగా చేయరన్నమాట. పేషెంట్ ఎట్లా ఉంటే అట్లనే ట్రీట్ చేస్తారు, రోగం ఎంత ఉంటే అంతే ట్రీట్ చేస్తారు. సో నన్నైతే అన్ని ట్రీట్ చేసిన తర్వాత మెడిసిన్ అయితే రాసినాడు, నేను రాయలేదని చెప్పట్లేదు, బట్ అది యాంటీబయాటిక్స్ అంటారు కదా, అవైతే రాసినారు జస్ట్ నా పెయిన్ తగ్గడానికి కోసం. సో నేను బూట్స్ అనే ఒక స్టోర్కి అయితే వెళ్ళి తీసుకున్నా. నేను బూట్స్ గురించి చెప్పాలంటే అదొక ఫార్మసీ అండ్ హెల్త్ కేర్, బ్యూటీ కేర్ ఎవ్రీథింగ్ ఉంటాయి అక్కడ. సో ఎన్హెచ్ఎస్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి అక్కడే ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు కూడా. సో నేను అక్కడే మెడిసిన్ అయితే తీసుకొని నేను ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇంకా కన్సల్టేషన్కి అండ్ ఆల్సో వాళ్ళతో రిజిస్టర్ అవ్వడానికి నాకు 65 pounds అయితే అయినాయి. 65 pounds అయిన తర్వాత నేను వెళ్ళి చూపించుకున్నా, మీకు అంతా చూపించినా కదా వీడియో. సో ఇప్పుడు నాకు క్లీనప్ చేసినారు ఇక్కడ మొత్తం. అంటే నేను తిన్న ఫుడ్ పార్టికల్స్ అవన్నీ ఇట్లా పేరుకుపోయినాయి. మైన్యూర్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి నాట్ ద బిగ్ వన్. సో అవి ఉండడం వల్ల నాకు ఇంకెక్కువ నొప్పి వస్తుందని అయితే చెప్పినారు. సో ఆ నొప్పి తీసేయడం కోసం వాళ్ళు ఏదో క్లీనప్ చేసినారు మొత్తం. ఇట్లా చిన్నగా వ్యాక్యూమ్ పైప్ ఒకటి పెట్టి మొత్తం అంతా అయితే క్లీన్ చేసినారు. ఇప్పుడు నాకు కొంచెం పెయిన్ చాలా వరకు తగ్గింది. అండ్ ఆ క్లీనప్ చేయడానికి 20 pounds అయితే అయినాయి. మళ్ళీ 65 pounds మీద నుంచి ఈ 25 pounds అయితే మళ్ళీ అయినాయి. 20 pounds అయినాయి. అండ్ నాకు వాళ్ళు ట్యాబ్లెట్స్ రాసినారు, నేను బూట్స్లోకి వెళ్ళినా కదా, ఆ ట్యాబ్లెట్స్కి అయితే నాకు 10 pounds అయినాయి. సో మొత్తం ఇప్పుడు నాకైతే 95 pounds అయితే అయినాయి. అంటే ఇక 100 pounds అనుకోండి, మన ఇండియన్ కరెన్సీలో అయితే 10,000 rupees అయితే అయినాయి నాకు. జస్ట్ ఒక చిన్న పన్ను విజ్డమ్ టూత్ కోసం వెళ్తే నేను 10,000 బొక్క పెట్టుకుని వచ్చిన.
బొక్క అని చెప్పను, బికాజ్ ఇది హెల్త్ కదా ఎంతైనా. యాక్చువల్గా నేను 100 pounds సేవ్ చేసుకున్నా న్యూ బ్యాలెన్స్ షూ కొనుక్కుందామని చెప్పి. బట్ మనం అనుకున్నట్టు జరగదు కదా. సో ఆ 100 pounds తీసుకొచ్చి నేను నా ట్రీట్మెంట్కి అయితే పెట్టుకోవాల్సి వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, హెల్త్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఏమన్నా తర్వాత కొనుక్కోవచ్చు. సో మనం ఇప్పుడు షూస్ తర్వాత కొనుక్కొని ఫస్ట్ మన హెల్త్ ప్రియారిటీ తీసుకోవాలి కాబట్టి నేను చెకప్కి అయితే వెళ్ళిన ఈరోజు. అండ్ నా ఓన్లీ సజెషన్ టు ఎవ్రీబడి హూ ఈస్ కమింగ్ టు ద యూకే, ఇక్కడ హెల్త్ కేర్ బాగుంటుంది అని అంటారు కానీ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ వెన్ కమింగ్ టు ద డెంటిస్ట్ అండ్ ఆల్. మనం అంటే డెంటిస్ట్లు చాలా వరకు ప్రైవేట్ ఉంటారు. సో మీకు ఏమైనా పళ్ళ ప్రాబ్లంలు ఏమైనా ఉంటే యూ బెటర్ గో బ్యాక్. అంటే మీరు ఇండియాలో ఉన్నప్పుడే అన్నీ సెట్ చేయించుకొని రండి, అదే నా సజెషన్ అన్నమాట. సో అంతే, నాలుగు ఎవరు ఎక్స్పీరియన్స్ కావద్దు, అందరూ మంచిగా హెల్తీ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అంతే. సెట్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.